ఎన్నో సంచలన విషయాలపై సినిమాలు తీయడం, కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవడం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు స్టైల్. అందుకే ఎన్నో కాంట్రవర్సీలను ఆయన సినిమాలుగా ఎంచుకుంటూ ఉంటారు. అది రాజకీయాలైనా, సినిమాల్లో ఉన్న వివాదాలైనా, ఏదైనా సరే సినిమాకు అతీతం కాదు అనే స్టైల్ రామ్ గోపాల్ వర్మది. అందుకే ఈయన చేసే కమెంట్స్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటాయి. ప్రస్తుతం మరో సినిమాకు రామ్ గోపాల్ వర్మ కథ రెడీ చేస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్మను ఇబ్బంది పెడుతున్న టైంలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై కథ రెడీ చేసుకుని సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు వర్మ. సంధ్య థియేటర్ ఘటన దగ్గర నుంచి చోటు చేసుకున్న పరిణామాలన్నీ కూడా సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే దీని వెనక వైసీపీ ఉంది అనే కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ ఘటన విషయంలో వాస్తవాలు చెప్పడానికి వర్మ ట్రై చేస్తున్నాడని, అందుకే సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ను అందరూ దోషిగా చూడడంతో అసలు అక్కడ ఏం జరిగింది అనే దాన్ని వీడియో రూపంలో చూపించేందుకు వర్మ రెడీ అయ్యాడు. సినిమా ద్వారా అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదు అని చెప్పేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన విషయంలో ఇప్పటికే అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. ఆ సన్నివేశాలన్నీ కూడా ఈ సినిమాలో చూపించనున్నాడు వర్మ. అలాగే పోలీస్ విచారణను కూడా తన సినిమాలో చూపించేందుకు రెడీ అయ్యాడు. ముఖ్యంగా అరెస్ట్ రోజు చోటు చేసుకున్న పరిణామాలు, అల్లు అర్జున్ కుటుంబంలో ఆ రోజు ఉన్న పరిస్థితి, ఆ తర్వాత సినిమా వాళ్ళు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా తన సినిమాలో చూపించనున్నాడు వర్మ. దీనికి అల్లు అర్జున్ అనుమతి ఇచ్చాడా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఆర్జీవీ ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టినట్టే ఉంటుంది అనే ఒపీనియన్ కూడా వినబడుతోంది. ఇప్పటికే పలుమార్లు రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా అల్లు అర్జున్ బిహేవ్ చేశాడని కమెంట్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఈ సినిమాను వర్మ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మరింత రెచ్చగొట్టినట్టే ఉంటుంది. ఒకవైపు పోలీస్ విచారణ జరుగుతున్న సమయంలో శాసనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై అల్లు అర్జున్ గత శనివారం ఇచ్చిన కౌంటర్ పైనే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. తెలంగాణ పోలీసులు ఆ తరువాత మరిన్ని సాక్ష్యాలను రిలీజ్ చేశారు. అవి నిజం కాదని సినిమా రూపంలో వర్మ గనుక చూపిస్తే పరిస్థితి మారే అవకాశం కూడా ఉండొచ్చు.